Hey guys, welcome to my channel. Protein rich salads లో ఫస్ట్ పీనట్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. ఒక బౌల్ ఆఫ్ పీనట్స్ తీసుకోండి. ఇవి ఒక గిన్నెలో వేసి బాయిల్ చేసి పక్కన ఉంచేసుకుందాం. ఆఫ్టర్ బాయిలింగ్ ఈ పీనట్స్ ఒక బౌల్లో తీసుకుందాము. అప్రాక్సిమేట్లీ 1.5 కప్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ లెట్స్ యాడ్ సమ్ టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ ఫైన్లీ చాప్డ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని కొరియాండర్ లీవ్స్ ఫైన్లీ చాప్డ్. To give some sweetness to the salad, grated coconut half bowl వేసుకుందాం. సో ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం ఒక బౌల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ అండ్ అలాగే లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి అవి ఈ సాలెడ్లో వేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే, ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్స్ట్రా ఇంకేమీ వేసుకోక్కర్లేదు. ఈ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. సో మిక్స్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ and your protein rich peanut salad is ready. So now let's see how to prepare sprout salad. Sprouts ఈ బౌల్తో 3 బౌల్స్ తీసుకుంటున్నాను. ఇవి 8 hours నానబెట్టేసి హోల్ నైట్ అండ్ ఆఫ్టర్ దట్ లివ్ ఇట్ ఫర్ 24 hours. 1 day or 1.5 day వదిలేసారంటే ఇలా స్ప్రౌట్స్ వస్తాయి. సేమ్ బౌల్తో 1 cup గ్రేటెడ్ క్యారెట్స్ తీసుకోండి అండ్ 1 cup of finely chopped cucumber and 1 cup of finely chopped tomatoes and కొద్దిగా ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, చాలా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. లిటిల్ చాట్ మసాలా, ఈ చాట్ మసాలా వల్ల మనకు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది సాలడ్. అండ్ సమ్ సాల్ట్ టు టేస్ట్. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, ఓన్లీ మనకు ఆ చప్పదనం పోయేటట్టు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ వెజిటేబుల్సే మనకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి సాల్ట్ జస్ట్ ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి వేయండి అంతే, ఎక్కువ వద్దు. హాఫ్ లెమన్ తీసుకుని స్క్వీజ్ చేసేయండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ రీప్లేస్మెంట్. హై ప్రోటీన్ ఇది కూడా. స్ప్రౌట్స్ ఒకవేళ ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే చాలా మందికి పడదు కదా, సో వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా స్టీమ్ చేసుకోండి. కొంచెం స్టీమ్ చేశారనుకోండి స్ప్రౌట్స్, దెన్ మీకు ఆ ఎఫెక్ట్ ఉండదు. నౌ యాడ్ సమ్ ఆలివ్ ఆయిల్. దెన్ యాడ్ అ లిటిల్, ఇది నేను పీనట్స్ రోస్ట్ చేసి క్రష్డ్ పీనట్స్ అనమాట, క్రష్ చేశాను, అది కొద్దిగా యాడ్ చేయండి. సో దీనివల్ల మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ క్రంచీ టేస్ట్ వస్తుంది సాలడ్. సో పీనట్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో పీనట్స్ వేసుకొని సర్వ్ చేశారనుకోండి, ఆ క్రంచీ ఫ్లేవర్ అనేది మీకు వస్తుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ముందే వేసారంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. So now it's done, ready to eat. So now let's see how to prepare kabuli chana or chickpea salad. ఒక టొమాటో పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నదైతే 1.5 టొమాటో. ఆ బౌల్ ఆఫ్ కుకుంబర్, ఒక మీడియం సైజ్ కుకుంబర్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇది ఒక బౌల్. 1 బౌల్ పొమగ్రనేట్ సీడ్స్. సో దీనికి 250 grams చిక్ పీస్ తీసుకున్నా, నానబెట్టేసి 8 hours. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసేయండి. వాటర్ కంప్లీట్గా లేకుండా డ్రైగా వేయాలి. కొద్దిగా కొరియాండర్ లీవ్స్ ఆర్ కొత్తిమీర. డ్రెస్సింగ్ కోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ అండ్ 1 teaspoon పెప్పర్ పౌడర్ అండ్ అలాగే 1 teaspoon సాల్ట్. సాల్ట్ కొంచెం చప్పదనం పోవడానికి వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కంప్లీట్గా డైల్యూట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని సాలడ్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొన్ని గ్రీన్ ఆలివ్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పీసెస్ అవి సలాడ్లో యాడ్ చేసేసుకుందాము. ఇంకా అంతే, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఆ డ్రెస్సింగ్ వేసాం కదా, ఆ డ్రెస్సింగ్ అదంతా బాగా సలాడ్కి పట్టినట్టు బాగా మిక్స్ చేసేసుకుందాం. సో నౌ ద చిక్పీ సాలడ్ ఈజ్ రెడీ టు ఈట్. సో చూసారు కదా ఆల్ 3 హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ సాలడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more videos like this.
Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.